ఒక పాస్టర్ చేసిన వ్యాఖ్యలు ఎంత దారుణంగా వైరల్గా మారాయని చూడొచ్చు. అంటే మల్లెపూలు పెట్టుకుంటున్న వాళ్ళందరూ కూడా బజారు వాళ్ళు అంటూ కూడా ఎంతో దారుణంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక పాస్టర్ అయి ఉండి ఆ బైబుల్ని బోధించాల్సిన వ్యక్తులు అలాంటి అంటే ఇతర మతాల్ని గౌరవించాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమన్యాయం అంటూ కూడా హిందూ సంఘాలు మొత్తం కూడా దుమ్మెస్తు పోస్తున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇందాక మీకు ఒక వీడియో చూపించడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక బైబుల్ని బోధించే వ్యక్తి ఈ విధంగా మరొక మత ఆచారాలను ఈ విధంగా మాట్లాడడం అనేది అసలు ఎంతవరకు సమన్వయం అంటారు? మన హిందువుల్లో పూలు అనేవి చాలా పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాం. అలాంటి పూల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసలు ఎలా చూడొచ్చు అంటారు? మన హిందువుల్లోనే కాదండి, ఈ మతాలకు సంబంధించినటువంటి ఏదైతే గ్రంథాలు ఉన్నాయో ఏ గ్రంథంలో కూడా, ఏ బైబిల్లో కూడా ఎక్కడా కూడా పువ్వులు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు అనేది ఏ గ్రంథంలో లేదు. ముందుగా మాకే చెప్పాలంటే అయితే మనిషికి తనకి నచ్చినట్టుగా బ్రతికేటువంటి విధి విధానాలు అయితే మనకు ఉన్నాయి. సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే ఎదుటి వారికి ఇబ్బంది కలగనికుండా బ్రతకమని చెప్తుంది. అంటే మనము కొన్ని ఆచారాలు ఉంటాయి. సనాతన ధర్మం మనకి ఏం చెప్తుంది? ఎదుటి వారికి ఇబ్బంది అంటే మనం ఉండేటువంటి తీరులో మనం ఉండాలి. మనము ఎదుటి వారిని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఎదుటి వారికి ఇబ్బంది. ఎదుటి వారికి మనము దుస్తులు అనేది లేకుండా వెళ్ళామనుకోండి, ఎదుటి వారికి ఇబ్బంది. దానివలన ఆ ఒక ఇబ్బంది మనకి కలుగుతుంది. దుస్తులు లేకుండా రోడ్డు మీదకి వెళ్ళండి, అందరికీ అసౌకర్యమే అది కదా, దానివల్ల మనకి కూడా ఇబ్బందే కదా, అంతే కదా. అలానే ఇక్కడ ఒకటి ఏంటంటే పెట్టుకునేటువంటి వస్త్రాలు కావచ్చు, అలంకరణ కావచ్చు, దాంట్లో ఒకటి మల్లెపూలు. ఈ యొక్క మల్లెపూలనే కాదండి, చాలా రకాల పువ్వులు ఉంటాయి. పువ్వులు అనేది మనకి హిందూ సాంప్రదాయ ప్రకారమే కాదు, మానవాళి కూడా కొన్ని రకాల పువ్వులనైతే దేవునితో స్వరూపంగా కొలిచి ఆ దేవుని ఆరాధనలో ఇచ్చేటువంటి విధానం అయితే ఉంటుంది. పువ్వులు లేకుండా కొన్ని డ్రగ్స్ అంటే కొన్ని ద్రవ్యాలు కూడా మనము సేవించి మనకు ఫీవర్ వచ్చినప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు కొన్ని రకాల ద్రవ్యాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ తీసుకుంటే తేనె ఉందనుకోండి, ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ అయింది. తేనె ఉండాలంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? మకరందం నుంచి వచ్చినటువంటిదే తేనె. ఆ తేనె కూడా సేవించేటువంటి విధానం ఉంటుంది. కొన్ని జబ్బులకి, దీర్ఘకాలికంగా వచ్చేటువంటి జబ్బులకి తేనె సేవిస్తారు. మరి అది పువ్వులదే కదా, మరి అది సేవించకుండా ఎలా ఉంటున్నారు? ప్రతి పంట కూడా పువ్వుతోనే వస్తుంది. ప్రతి పంట భూమి మీద ఏ గింజన వేయండి, మొదటిగా ఏమొస్తుంది? మొక్క వస్తుంది, పువ్వు వస్తుంది, కాయ వస్తుంది, అంతేనా? అలాంటిదే కదా సేవిస్తున్నారు. ఆ పువ్వులు అనేది లేకుండా ఉన్నప్పుడు మనిషి జీవన శైలి ఎక్కడుంది? ముందుగా మనకి పువ్వు అనేది లేకుండా మనిషి ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు క్రైస్తవుడైనా, హిందువు అయినా, ఇంకొక మతస్థులైనా అమ్మ ఒడిలో, అమ్మ కడుపులో ఎన్నాళ్ళు ఉన్నారు? 9 నెలలు. వాడికి పొడిస్తే వచ్చేది బ్లడ్డే కదా. అవును. ఇదంతా కూడా ముందు మానవుడు, మనిషి. ఆ మనిషి తర్వాత ఇష్టానుసారంగా వారికి నచ్చినటువంటి భక్తిలో కావచ్చు, భావనలో కావచ్చు, లేకపోతే దొంగలానో, రౌడీలానో, ఇంకోలాగనో వాడు బ్రతకడానికి వేసుకున్నటువంటి వేషం, అంతే కదా. వాడు బ్రతకడానికి నిర్ణయించుకున్నటువంటి ఒక వేషం, ఆ ధారణలో వాడు బతికేటువంటి విధానం ఉంటారు. ఒక్కొక్కడు డిగ్రీ చదువు అడుక్కుంటూ ఉంటాడు. అవును. ఒక్కొక్కడు అడుక్కున్నటువంటి స్థాయిలో ఉండి రాజకీయ నాయకుడు అవుతాడు. వారి అవకాశాలను బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి, వారి బ్యాక్గ్రౌండ్ని బట్టి వారి జీవనాధారం మొదలవుతూ ఉండిద్ది. ఇది మనం సనాతన ధర్మం చెప్పినటువంటి ధర్మం. అయితే ఇక్కడ కొంతమందికి బ్రతకడానికి వేసుకున్నటువంటి వేషాలు ఎలానో, బ్రతకడానికి చేసుకున్నటువంటి విద్య కూడా ఒక రకం. వారికి ఒక్కొక్కరు గుడిలో బ్రాహ్మలుగాను వారి యొక్క ఆచరణ చేసుకొని బ్రతుకుతూ జీవనాధారం సాగిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ చూసుకుంటే గురుగారు, ఈ వీడియోలో అంటే పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బజారోళ్ళు అనేది అసలు ఎవరు తీసుకోవట్లేదని చెప్పచ్చు. ఒక చిన్న పాయింట్, ఎవరికి నచ్చినటువంటి తీరులో బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారు. అలానే ఒక వేషధారణలో ఉండేసి ఏదో 4 బైబుల్ చదివితే వచ్చేటువంటిది విద్య అనుకొని ఒక నలుగురు నా దగ్గరికి వస్తుంటే నేనే గొప్ప, ఈ నలుగురు నేను చెప్పిందే వింటారు అనే ఒక బోధన చేసుకుంటూ వారిని మిస్కరీ చేస్తూ, హిప్నాటైజింగ్ చేసి మిస్కరీ చేస్తూ, ఇక నేనే దేవుణ్ణి. ఇప్పుడు ఒకటి తీసుకోండి, మీరు దర్గాకి వెళ్ళండి, మసీదుకి వెళ్ళండి, లేదా ఏదైనా హిందువు సంబంధించిన ఆలయానికి వెళ్ళండి, అక్కడ నేనే దేవుణ్ణి చెప్పరు ఎవరు.
దేవుడు అక్కడ ఉన్నాడు, మొక్కోండి. ఆ దేవునికి సంబంధించిన దేవుని ఉంటే నేను మీకు ఇస్తాను. అంటే స్నానం చేసి పవిత్రంగా ఉంటాను కాబట్టి అందరూ అలా రాలేరు కాబట్టి దండం పెట్టుకుంటే నేను లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తానంటారు. ఆయన దేవునికి మనకి మధ్యన ఉండేటువంటి అనుసంధానంగా ఉండారు. ఆచార్యులు కావచ్చు, పూజారులు కావచ్చు, లేకపోతే ఒక గురు ప్రభుత్వాలు కావచ్చు. అలానే వారు నేనే దేవుడిని చెప్పుకోరు ఎవరు. బోధన చేసేవారు బోధన చేస్తూ గురువు అవుతాడు, దేవుడు అవడు. ఈ బైబుల్ చదివి ఉపదేశం చేసేవారు గురువు అవుతారు. వారు పెట్టుకున్న పేరు పాస్టర్ అవ్వచ్చు, కానీ గురువుతో సమానం. ఎదుటి వారికి మంచితనంతా ఇది చేసుకోండి అని చెప్పాలి. వారిలో వాళ్ళకే పడదు. పెళ్ళం ఒక పార్టీ, వారి భర్త ఒక పార్టీ, పిల్లలు 4 పార్టీలు. అవును. ఇక్కడ వారిలో కొన్ని సంఘాలను ఉంటాయి. క్రిస్టియన్స్ దాంట్లో కొన్ని సంఘాలను ఉంటాయి. ఆ సంఘంకి వెళ్ళిన వారు ఈ సంఘానికి రాకూడదు. ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు. అంటే ఇక్కడ మనకి కులాలు ఎలా ఉంటాయో ఆ విధంగా అంటారు. కులాలతో సంబంధం లేదు అసలు. కులాలతో క్రైస్తవుల కులాలతో సంబంధమే లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైనా సరే ఒక ఫాస్టర్ ఉన్నటువంటి చర్చికి వెళ్ళారు అంటే ఆ ఫాస్టర్ కాదు అని మరొక చర్చికి వెళ్ళకూడదు. వాళ్ళు శపిస్తారు. ఆ దేవుడు ఒప్పుకోడు. అక్కడ ఉన్నటువంటి ఫాస్టర్కి వేరే దేవుడు ఉంటాడు. ఆయన ప్రభువే, ఆయనకి వేరే రూపంలో ఉంటారు. ఆ ఫాస్టరు ఈ వేరే ఫాస్టర్ దగ్గరికి వెళ్తే ఒప్పుకోడు. మరొకటి వాళ్ళ నినాదం ఏంటంటే ఒక మనిషి ప్రభుత్వం దగ్గరికి, అంటే ఆ ప్రభు ఉన్నటువంటి బాటలోకి వెళ్ళాలి, ఒక ఫాస్టర్ బాగా చెప్తున్నారు వెళ్తే ఆ ఫాస్టర్ ఏం చేస్తారంటే వారి దగ్గర హిప్నాటిజం చేసేటువంటి వారి దగ్గర స్పిరిట్ అని ఉంటుంది. అవును, స్పిరిట్ అని ఉంటుంది. ఆ స్పిరిట్ వాటర్లోను, యేసు రక్తం అనే ఇచ్చేటువంటి బాటిల్స్లోనూ ఆ స్పిరిట్ ప్రేయర్ అని ఒకటి ఉంటుంది. అది నేను చర్చికి వెళ్తాను, నేను మసీదుకి వెళ్తాను, లేకపోతే నాకెలా తెలుస్తుంది? వారు బైబుల్ని ఇది 4సారి మారుస్తున్నారు. ఒకప్పుడు దేవుడు ఉన్నాడని గుర్తించండి, మరొకసారి దేవుడు ఉన్నాడు, ఇప్పుడు నేనే దేవుణ్ణి. ఇప్పుడు వచ్చిన బైబుల్ నేనే దేవుణ్ణి అంటే దేవుడు ఉన్నాడు, ప్రభు కరెక్టే, కానీ వీళ్ళు చేసేటువంటి విధానాలకు చెప్తున్నాం మనం. అయితే ఈ ప్రభువులు దగ్గర ఉండేటువంటి పాస్టర్స్ ఏం చేస్తారంటే వారే చెప్తే అదే వాస్తవం. వారు ఒక కత్తి తీసుకోండి, చెయ్యి ఇలా చాపండి, మణికట్టు దగ్గర కోసుకోండి అంటే వీరికి మంచి జరుగుతుంది కావాలని కోసుకుంటారు. అంత మూర్ఖత్వంగా అయిపోతారు వెళ్ళేటువంటి వారు. అది ఎందుకంటే నమ్మి ఒక వ్యక్తి మన దగ్గరికి వస్తున్నారంటే మంచి చేయాలి, మంచి చెప్పాలి గురువైన వ్యక్తి. అలా కాకుండా వారి స్వార్థం కోసం మరొక ఫాస్ట్ దగ్గరికి వెళ్ళకండి, వెళితే మీకు మంచి జరగదు, మీరు యాక్సిడెంట్లు ఇదైపోతారు, మీ పిల్లలు నాశనం అయిపోతారు అని చెప్తారు, పర్టికులర్గా చెప్తారు. మరొక నిదానం ఏంటంటే మీరు ఎంత సంపాదిస్తున్నారో అక్కడ రాయాలి. అబద్ధం చెప్తే ప్రభు క్షమించడు. మళ్ళీ ప్రభు ఏం కాదు, ప్రభు పేరుతో ఫాస్టర్ క్షమించడు అని రాస్తారు. ఆ వచ్చినటువంటి ఆదాయంలో ఒక పర్సంటేజ్ ఫాస్టర్కి ఇవ్వాలి. మరొక నినాదం ఏంటంటే ఎవరైతే మనం వెళ్తూ ఉంటామో ఫాస్ట్ దగ్గరికి వారు ప్రతి నెల ఒక్కరినైనా కొత్త వారిని జాయిన్ చేయాలి. ఏదో ఒక మతంలో వాడిని తీసుకొచ్చి దాంట్లో జాయిన్ చేయాలి. ఇది వారి విధాతం. వారి విధాతం. ఈ డబ్బు అంతా తీసుకెళ్ళి ఏం చేస్తున్నారంటే వారు ఇల్లు కట్టుకోవటం, వారు వాకిళ్ళు కట్టుకోవడం, వారు సుఖపడటం, వారు వేరే దేశాల్లో హోటల్స్ కట్టుకోవడం, ఫ్లైట్స్ కొనడం, వారు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. వారు చేసే వ్యాపారాలు ఎక్కడ చేస్తారు? వారు మీటింగ్ పెట్టే స్థలం ఎక్కడిది? హిందువుల్లో, ముస్లింల్లో ఫంక్షన్ హాల్లో రెంట్కి తీసుకుంటారు. అవన్నీ వాళ్ళ డబ్బులే కదా, జనాలు ఇచ్చే డబ్బులే కదా. రెంట్కి తీసుకొని మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు. ఈ మీటింగ్ పెట్టి ఏం చేస్తారు? ఎక్కడ తిన్నంటి వాసాలు లెక్క పెడతారంటారు కదా, వారి దగ్గర మీటింగ్ పెట్టుకుంటూ వారికే పెడతారన్నమాట, గొయ్యి తీస్తూ ఉంటారు వీరు. అదొకటి. రెండోది వీరికి ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి ఇదే వాస్తవం చెప్పుకుంటూ పోతారు. ఇది ముదిరిపోతుంది. ఒక క్యాన్సర్, హెచ్ఐవి వస్తే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, స్టార్ స్టేజ్ ఉంటుంది కదా, వారే తీసుకోవడానికి పెట్టుకున్నటువంటి నియమాలు ఇవి. మరొకటి కాంట్రవర్సీ అయితే ఈ మధ్యన కొంతమంది కాంట్రవర్సీ కోసం కూడా చెప్పేవారు ఉన్నారు. అంటే నేను ఫేమస్ అవ్వాలి అని చెప్పేవారు ఉన్నారు. ఆ రకంగా చెప్పే విధానంగా కొంతమంది. గురువు అనేటువంటి వ్యక్తి మంత్రోచ్చారణతో కావచ్చు, బైబుల్లో స్పిరిట్ కావచ్చు, స్పిరిట్ మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. స్పిరిచువల్గా వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రకమైన వాదనలు, అది పెట్టుకోవద్దు, ఇది చేయకూడదు అన్నప్పుడు అన్నం కూడా తినకూడదు, గడ్డి తినాలి. వారు ఇచ్చే రొట్టెలు ఉంటాయి కదా, అవి తిని బ్రతకాలి. అంతే కదా, అవి తిని బ్రతకాలి. అరటిపళ్ళు వారు ప్రార్థన చేసి దీవెనతో చేసి అరటిపండు ఇస్తారు. అరటిపండు మొదటిగా ఏమవుతుంది? పువ్వే కదా, ఇది పువ్వే అవుతుంది. ఆ అరటిపండే ఇస్తారు వారు. అయితే పువ్వులు పెట్టుకోవద్దని నినాదం కావచ్చు, బొట్టు పెట్టుకోవద్దని నినాదం కావచ్చు, ఇవన్నీ కూడా రెచ్చగొట్టడానికి,
ఎదుటి వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే వారిని రెచ్చగొట్టేసి గొడవలు పడితే వాడు ఫేమస్ అవుతాడనమాట. ఆ ఫేమస్ అవడానికి ఈ ఫేమ్ అంతా కూడా చేస్తూ ఉంటారు. అలాంటి కుక్కలకి అలాంటి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకునేటువంటి విధానం అయితే అవసరం లేదు. ఓం భీమ్ బుష్ అనగానే 100 మంది పడిపోతారండి. అవును, మనం ఒక మాట చూస్తున్నాం ఈ రోజుల్లో ఆ, చాలా పాస్టర్లు చెప్తున్నది అంటే ఒక బైబుల్ని బోధించాల్సింది పోయి ఒక కట్టుకథని అల్లి అంటే ప్రతి ఒక్కరు కూడా యేసుని మొన్న నమ్మాలి. ఒకడు చెప్తున్నాడు, అరటిపండు తింటే వెంట్రుకలు వస్తాయి ఉమ్, అని చెప్తున్నాడు. 500 రూపాయలు నోట్ ఇస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే లక్షల రూపాయలు డబ్బులు ఉండిపోయినాయి, మోకాళ్ళు బాగాలేకపోతే కడుపు బాగాలేకపోతే క్యాన్సర్ వచ్చి తగ్గిపోయింది. ఇవన్నీ కూడా డ్రామాస్. మరొక విషయం స్పష్టంగా ఏంటంటే, మొన్న ఒక దేవస్థానం దగ్గరికి వెళ్ళాను నేను. అతను చాలా ఫేమస్ చెందినటువంటి ఫాస్టర్. ఉమ్, దేవస్థానం దగ్గరికి వచ్చేసి పొల్లు దండాలు పెడుతున్నాడు. ఏంటండి మీకు దగ్గర దాదాపు 500 మంది భక్తులు మీ దగ్గరికి వస్తారు అంటే వాళ్ళ పాపాలు కడుగుడానికి నా దగ్గరికి వచ్చారు, వాళ్ళ డబ్బులు తీసుకుని నా పాపం కడుక్కోవడానికి నేను దేవాలయానికి వచ్చాను, వాళ్ళ పాపాలు కడుక్కోవడానికి నా దగ్గరికి వచ్చారు, వాళ్ళు సంపాదించిన దానిలో నాకు ఇచ్చారు, నేను పాపం కడుక్కోవాలంటే నేను దేవుడి దగ్గరికి రావాలి, నేను నమ్మినటువంటి దేవుడు ఇతను అని చెప్పేసి నా కళ్ళ ముందు ఉండిలో డబ్బులు వేసిపోతున్నాడు పొల్ల దండాలు పెట్టేసి. ఒక ఫాస్టర్, ఫేమస్ ఫాస్టర్, యూట్యూబ్లో లక్షల వ్యూస్ ఉన్నటువంటి ఫాస్టర్. మళ్ళీ అంటే క్రైస్తవుల్లోనే ఇంత ఇది ఉన్నప్పుడు మరి ఎందుకని వాళ్ళు ఇలాంటి డబ్బు వ్యాఖ్యలు చేయటం సంపాదించడానికి. కానివ్వండి? డబ్బు సంపాదించడానికి, పేరు రావడానికి మాత్రమే. ఇందులో ఈ మధ్యన కొత్తగా ఒకటి స్టార్ట్ అయిందంటే స్పిరిచువల్, స్పిరిచువల్ అని చెప్పేసి స్పిరిచువల్, అది స్పిరిచువల్ అంటారు కానీ స్పిరిచువల్. అది స్పిరిచువల్ ఏంటంటే ఒక వ్యక్తిని వాటర్ ద్వారా మాత్రమే హిప్నటైజింగ్ చేయొచ్చు, ఆకర్షించబడతారు. హిప్నటైజింగ్ చేయొచ్చు. ఇక నువ్వు ఎట్లా అంటే ఇక ఆ చర్చికి వెళ్ళాలి, ఆ ఫాస్ట్ దగ్గరికి వెళ్ళాలి, అదే కావాలి అదే కావాలంటది. దేవుడు గొప్పవాడు, రూపం లేనటువంటి వ్యక్తే దేవుడు. దేవుడు కావాలంటే అల్లా కావచ్చు, యేసుప్రభు కావచ్చు, లేదా హిందూ దేవుళ్ళు చాలామంది కావచ్చు. వీరందరూ కూడా ఒకరు ఉంటారు పైన. ఆ దేవుని యొక్క కృపతో మాత్రమే, ఆ వాళ్ళ దీవెనతో మాత్రమే వీళ్ళంతా కూడా ఉపదేశించేటువంటి ఒక గురువులు తప్పితే దేవుళ్ళు కాదు వీళ్ళు. మనకి వెంకటేశ్వర స్వామి అయినా, అల్లా అయినా, లేకపోతే పరవర్తలు, వీళ్ళంతా ప్రవర్తలు అంటారన్నమాట. అంటే ఆ దేవుని యొక్క చింతతో వచ్చినటువంటి భూలోకానికి వచ్చి మంచి చేయండి అని చెప్పేటువంటి వారు. స్వామి వివేకానంద కావచ్చు, సత్యసాయిబాబా కావచ్చు, దత్తాత్రేయ స్వామి వారు కావచ్చు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా ఇప్పుడు మనకు ఒక వైరస్ వచ్చింది. ఈ వైరస్ని కాపాడేటువంటి వ్యక్తి ఒక అతను వచ్చారు. అతను మనకి దేవుడితో సమానం, అందుకే డాక్టర్ దేవుడితో సమానం అంటారు. అలా బోధించడానికి వచ్చినటువంటి వారే ప్రభు. అలా బోధించడానికి వచ్చినటువంటి వారే శ్రీ వీరవత్పూతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, దత్తాత్రేయ స్వామి వారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అలాగే వారికి ఒక మతాన్ని ఏర్పరిచి, వారికి ఒక కులాన్ని ఏర్పరిచి, వారి మతానికి, వారి కులానికి, వారి దేవుణ్ణి అని చెప్పి చేసుకోవడానికి ఏమి ఉండదు అక్కడ. కొన్ని చర్చిలు ప్రసిద్ధి ఉన్నాయి. ఆ చర్చిలోకి వెళ్ళండి, ప్రతి ఇంట్లో సులువు పెట్టుకోండి కావాలంటే. అలా ఇష్టం ఉన్న సిలువు పెట్టుకోండి. ఆ సిలువు దగ్గరైనా సరే ప్రసాదాలు పెట్టుకోవచ్చు, నైవేద్యాలు పెట్టుకోవచ్చు. పాస్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం లేదు, గుడికి వెళ్ళే పని లేదు, చర్చికి వెళ్ళి మసీదుకి వెళ్ళే పని లేదు. దేవుని యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉంటాయి. మన జాతక ప్రకారంగా మనకు ఉంటుంది. వాడేదో చెప్పాడు, వీడేదో చెప్పాడు, నువ్వేం తినాలో కూడా వాడే నిర్ణయిస్తే నువ్వెందుకు? నువ్వేం చేయాలో, నువ్వేం బట్టలు వేసుకోవాలో, నువ్వేమని చేసుకోవాలో వాడేవడో నిర్ణయించడం ఏంటి? వాళ్ళు హిందువులు కావచ్చు, ఇంకో మతస్థులు కావచ్చు. మన యొక్క ఆధీనం వాడెవడో ఉండడం ఏంటి? మనకు నచ్చింది మనం కష్టపడి మనం సంపాదించుకొని మనం తింటున్నాము, ఇంకోటి అదాటితో మనం చేయటం ఏంటి? మల్లెపూలు పెట్టుకుంటే దేవుడు ఆశీర్వదించడా? ఎక్కడ అంటే అదొక వేశ్యగాను చూడడం అనేది ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన రావాలి, ప్రతి ఒక్కరికి చైతన్యం రావాలి. ఇందులో మతానికి సంబంధం లేదు. ఇలాంటి ఈ ఫాస్టర్ అవ్వచ్చు, రేపు వచ్చిన ఇంకొక విధవ అవ్వచ్చు. అవును, హిందువుల్లో లేరని, ముస్లింలు లేరని నేను చెప్పట్లా. ఇంకొక విధవ ఇంకోటి చెప్పొచ్చు. అవన్నీ కాదు. మనం ఎలా బ్రతకాలనుకుంటామో మనకు తెలుసు, మనం ఎలా జీవించాలో, మనం ఎలా కష్టపడాలో మనకు తెలుసు. మన జీవనాధారానికి అడ్డం పడే ప్రతి ఒక్కడు విధవతో సమానం. మనకి నచ్చినట్టుగా సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ, ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా జీవించుకుంటూ, మనకి నచ్చిన దైవానికి దండం పెట్టుకున్నా చాలు, ప్రార్థన చేసుకున్నా చాలు. బైబుల్ ప్రతి ఒక్కరికి చదవడం వచ్చు, అన్ని భాషల్లో గ్రంథాలు ఉన్నాయి. భగవద్గీత ప్రతి ఒక్కరికి వచ్చు. ఇంకా కావాలంటే అనేక గ్రంథాలు ఉన్నాయి. వారికి నచ్చిన గ్రంథం తీసుకొని చదువుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఆ ప్రభు దగ్గరికి వెళ్తేనే వస్తాడేమో కానీ ఆ ఫాస్ట్ దగ్గరికి వెళ్తే రారు. అంతేనా? టెంపుల్ ప్రాసిద్ధి, మసీదు ప్రాసిద్ధి, అలానే చర్చి కూడా ప్రాసిద్ధి. అంతేగాని దాంట్లో ఉన్నటువంటి ఫాస్టర్ల జీవితకాలం కాదు. ఎవడు కూడా 100 సంవత్సరాల ఎక్కువ బతకడు. వాడు బ్రతకడానికి వేసుకున్న వేషం, ఆ మాటలను వినే అవసరం లేదు. మనకు నచ్చింది మనం చేయడం అనేది మన ధర్మం. పూలు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు. వాడు ఏం చేస్తున్నాడు మరి? వాడు షూ వేసుకోవద్దు, ఇన్షర్ట్ చేసుకోవద్దు, అది మన ఆచారం లేదు. ప్రభు చెప్పలా, ప్రభుకు బట్టలు లేవు.
అవును. మీరు చూసారా ప్రభుకి బట్టలు? లేదు. మరి వీడెందుకు వేసుకుంటున్నాడు? ప్రభు కళ్ళజోడు లేదు, ఎందుకు పెట్టుకుంటున్నాడు? ప్రభు కళ్ళజోడు లేదు, ప్రభు సిలువ వేసుకొని కనిపిస్తాడు అందరికీ, మరి వీడు ఎందుకు వేసుకోవట్లేదు? వీడిని సిలువ చేయాలి ఫస్ట్ ఎవరైతే ఇలా బోధిస్తున్నారో ఒక వాళ్ళకి వ్యక్తిని గనక తన ఆధీనంలో తీసుకునేటువంటి విధి విధానాలు ఏదైతే ఉందో ఆ విధానం చెప్పినటువంటి ప్రతి వ్యక్తి కూడా సిలువ వేయాలి. సిలువతోనే ఫాస్ట్గా కనిపించాలి. ఆ సిలువ అంటే సిలువుకి చేతులు కాళ్ళు కొట్టేస్తారు కదా, ఆ విధంగా ఆ పెద్ద శీలలు ఒక 12 అంగుళాల శీలలు తీసుకుంటే మనిషి బాడీ అనేది సిలువుకి కరెక్ట్గా సరిపోతుంది. అవును. మనిషికి ఉండేది 3 అంగుళాలు, ఆ తర్వాత 3 అంగుళాలు 12 అంగుళాల శీల ఒక మొల అయితే మనిషి ఒక చెయ్యి కావచ్చు, తల కావచ్చు, ఇలాంటి బాడీ అంతా సిలువ అతుక్కుపోద్ది. అప్పుడు దేవుడు అవుతాడు పాస్టర్ కూడా. ప్రతి ఫాస్టర్ని కూడా సిలువ చేస్తే అప్పుడు దేవుణ్ణిగా భావించవచ్చు. ఇది చేస్తే అప్పుడు మాట్లాడకుండా తన ఉపాసన, తన ఉపాదనం, తన వివేశం, తన స్పిరిట్ ఏది ఉందో అది చేస్తారు. మనిషిని ఇబ్బంది పెట్టేటువంటి మతం మనకు అవసరంలే, మనిషి ఇబ్బంది పెట్టేటువంటి ప్రతి కులం మనకు అవసరంలే, మనిషిని ఇబ్బంది పెట్టేటువంటి దేవుడు మనకెందుకు? అవును. చాలా మంది క్రైస్తవులు కూడా పాస్టర్లు చెప్పినవన్నీ కూడా వినేసి జీవితాన్ని తలక్రిందులు చేసుకుంటున్న పరిస్థితి కూడా చాలా మందిని చూస్తున్నాం. ఉన్నాయండి. అప్పులు చేసి చర్చిలు కట్టడం, ఇస్తున్నారు. అప్పులు చేసి ఫాస్టర్ ఇంట్లో పిల్లలకి చదువులు చెప్పడం, అప్పులు చేసేసి ఫాస్టర్లు అందరూ ఒకేలా లేరండి. మళ్ళీ అదొకటి మనం తప్పు అవుతుంది. ఫాస్టర్గా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫాస్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని రోగాలు కూడా తగ్గిపోయేటువంటి ఉన్నాయి. నేను చూశాను కూడా. నేను ఒక దగ్గరికి వెళ్ళాను, నాకు కొంచెం చిన్న ప్రాబ్లం వస్తే ఫాస్టర్ గారు చిన్న ప్రేయర్ చేశారు. ప్రేయర్కి నాకు మొత్తం పాజిటివ్ వచ్చేసింది నాకు. అంటే నిజంగా ప్రేయర్ చేసేటువంటి ఫాస్టర్లు ఉన్నారు. ఇలాంటి వెధవల వల్ల వారికి కూడా మాట వస్తుంది. అందుకని చెప్పేటువంటి మాటలో కావచ్చు, చేసేటువంటి పనిలో కావచ్చు, విధానం విధాత రెండూ ఉండాలి. వారు ఎవరైనా కావచ్చు, ఏ మతస్థులైనా కావచ్చు, ఏ గ్రంథాన్ని పూజించి ప్రేమించే వాళ్ళైనా కావచ్చు, వారు ఎదుటి వ్యక్తికి ఇబ్బంది పెట్టకుండా సనాతన ధర్మం పాటించేటువంటి వ్యక్తులైతే కావాలి. మనకి నచ్చినట్టు మనం బ్రతకాలి తప్పితే వారు చెప్పినట్టు మనం బ్రతకూడదు. అలా అనుకున్నప్పుడు వారికి బట్టలు ఉండకూడదు. ఫస్ట్ పాయింట్, ప్రభువు గారు ఎలా అయితే ఉన్నారో, యేసు ప్రభు చెప్పినటువంటి వ్యక్తి ఆ యేసు ప్రభు ఎలా అయితే ఉన్నారో అలా జీవన సాధించి అలా జీవనశైలి మొదలుపెట్టి ఎదుటి వారికి బోధించాలి. నిజంగానే మీరు అన్నట్టుగా పాస్టర్లు ఎవరైతే ఉంటారో వారందరికీ ఈ విషయాలన్నీ తెలిసి క్రైస్తవులను ఏ విధంగా కేవలం బైబిల్ బోధించాలి అనే విధంగా చూసుకోవాలి తప్ప ఇలాంటి ఇతర మతస్థులను ఇబ్బందికరంగా పెట్టే వ్యాఖ్యలు చేయకపోవడమే మంచిదనేది మాత్రం చెప్పొచ్చు గురుగారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.